ఆల్మోస్ట్ ఒక 7 డేస్ అయిపోతుంది. నేనైతే వీడియోస్ అప్‌లోడ్ చేసి, కొంతమందయితే పర్సనల్‌గా మెసేజ్ చేసి కూడా అడిగారు. "అక్క ఏంటి వీడియోస్ అప్‌లోడ్ చేయట్లేదు? మీ వీడియోస్ కోసం వెయిటింగ్" అని. నిజంగా నా వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళున్నారు అని చెప్పేసి నాకు ఒకసారి తెలియగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీ లవ్ అండ్ సపోర్ట్‌కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే ఎందుకు వీడియోస్ చేయలేదంటే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. సో, నేను అందువల్ల వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఏమో చిన్న తిరుపతి వెళ్ళొచ్చాము. సో, ఇంకా అక్కడ తీసిన వీడియో అనమాట ఇది. అస్సలు హెల్త్ అయితే బాగోలేదు. చిన్న మొక్కుందనమాట. సో, అది ఎలా అయినా తీర్చేసుకోవాలి అని చెప్పేసి ఈసారి గట్టిగా అనుకోని ఎన్ని సార్లు అనుకున్నా కుదరట్లేదు. ఈసారి గట్టిగా అనుకోని ఎలా అయినా సరే వెళ్ళొచ్చేసామనమాట. ఎన్ని సార్లు అనుకున్నా ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోవాల్సొచ్చింది. మొత్తానికి ఫైనల్‌గా ఆ స్వామివారి దయ వల్ల ఇన్నాళ్ళకి మాకు వెళ్ళే అదృష్టం దక్కింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక్కసారి స్వామివారి దర్శనం అయిపోగానే. నిజంగా ఎన్ని బాధలున్నా మనసులో ఎంత భారంగా ఉన్నా సరే ఒక్కసారి ఆయన్ని చూడగానే నాకు చాలా మనసులో భారమంతా దిగిపోయింది. మళ్ళీ వస్తానని కూడా అనుకున్నాను. నేను ఒకటి అనుకున్నాను. అది సేఫ్‌గా జరిగిపోతే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళేసి వస్తాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫుల్ డే అక్కడే ఉన్నాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాం. నైట్ ఇంటికొచ్చేసరికి 8:30 అయిందనమాట. మొత్తానికి మా మొక్కు కూడా చెల్లించేసుకున్నాము. స్వామివారి దయ మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.